ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఒకసారి రెండు చేతులు పైకెత్తి గంభీర స్వరములతో దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా! గంభీర స్వరములతో హల్లెలూయా! రైట్. ఈరోజు పరిశుద్ధాత్మని సహాయంతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా. ఏమిటంటే, దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక మాట. కొన్ని వందల సార్లు, కొన్ని వందల మంది నోట ఈ మాట నేను వింటూనే ఉన్నా. విశ్వాసుల నోట, సేవకుల నోట, పిల్లల నోట, పెద్దల నోట, పురుషుల నోట, స్త్రీల నోట ఈ పదాన్ని నేను వింటూనే ఉన్నా. మీరు కూడా వింటూనే ఉంటారు. ఏమిటి ఆ పదం అంటే, దేవుని చిత్తము. ఏంటి ఆ పదం? దేవుని చిత్తము. దేవుని చిత్తము ఉంటే జరుగుతుంది, దేవుని చిత్తము లేకుంటే జరగదు. జరిగిందంటే దేవుని చిత్తం ఉన్నట్లు, జరగలేదంటే దేవుని చిత్తం లేనట్లు. చాలామంది ఈ మాటను చాలా సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటారు. నేను కూడా చాలామంది విశ్వాసులతో మాట్లాడుతున్న సమయంలో దేవుని చిత్తం అనే మాటను వాడాను. మీరు కూడా వాడుతూ ఉంటారు. నిజంగా అసలు దేవుని చిత్తము అంటే ఏంటి? దేవుని చిత్తము అంటే ఏంటి తెలుసుకొని ఆ పదాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది అని. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? ప్రతిదానికి విశ్వాసులు పదే పదే వాడుతున్నారు ఈ మాటని. ప్రతి విషయంలో సేవకులు ముందు దేవుని చిత్తమే, వెనక దేవుని చిత్తమే. ఈ మందిరం కట్టుకున్నామంటే దేవుని చిత్తం, పాటలు రాసుకున్నామంటే దేవుని చిత్తం, వాక్యం చెబుతున్నానంటే దేవుని చిత్తం, ఏదైనా ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చిందంటే దేవుని చిత్తం, ఇంత డబ్బు బ్యాంకులో పడిందంటే. సో పాస్ అయిన ప్రతి దానికి, పొందుకున్న ప్రతి దానికి దేవుని చిత్తముతో మనం ముడిపెడుతున్నాం. ఫెయిల్ అయిన ప్రతి దానికి, పొందుకోని ప్రతి దానికి కూడా దేవుని చిత్తాన్నే ముడిపెడుతున్నాం. దేవుని చిత్తం లేదు కాబట్టి జరగలేదు, దేవుని చిత్తం లేదు కాబట్టి రాలేదు, దేవుని చిత్తం లేదు కాబట్టి ఫెయిల్ అయిపోయాం, దేవుని చిత్తం లేదు కాబట్టి ఓడిపోయాం. ఇలాగా ఈ మాట అన్యుల నోట రాదు. ఎవరి నోట వస్తుంది? విశ్వాసుల నోట, మన నోటే వస్తుంది. క్రైస్తవుల నోటనే ఈ మాట పదే 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 వస్తుంది. నిజంగా దేవుని చిత్తం ఉంటే జరుగుతుందా? నిజంగా దేవుని చిత్తం లేకుంటేనే జరగదా? అసలు దేవుని చిత్తము అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎలాగో చెప్తాను. అయితే మీరు కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. చాలా సందర్భాలలో మీరు కూడా మీ ఇంట్లో పిల్లలతోనైనా, పెద్దలతోనైనా, తోటి విశ్వాసులతోనైనా మాట్లాడుతుంటూ ఉంటారు. ఇది తెలిసిన విషయమే. అంటే మీ ఉద్దేశంలో మీరు దేవుని చిత్తం అంటే ఏమనుకుంటున్నారో కాస్త చెప్తే నేను ముందుకెళ్తా. టైం తీసుకొని మీకు తెలిసిన దేవుని చిత్తం అంటే ఏంటి, ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉంటారు. దేవుని చిత్తం అయితే జరుగుతుందిలే, దేవుని చిత్తం కాకుంటే జరగదులే. మీ ఉద్దేశం ఏంటి? అసలు దేవుని చిత్తము అంటే ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను, మీకు పాఠం అర్థం కావాలంటే నా వైపు చూడాలా. ప్లీజ్, నేను బైబిల్ చదవండి అన్నప్పుడు మాత్రమే బైబిల్కి వెళ్ళి చూడండి. మిగతా సమయాలన్నీ కూడా
నా వైపు మాత్రమే చూడండి. మీరు తల దించుకుంటే నేను హట్ అవుతా. చెప్పండి, మీరందరూ విశ్వాసులే కదా? మీకు ఒక్కొక్కరికి దేవుని నమ్ముకొని కొన్ని ఏండ్లు, ఇప్పుడు రీసెంట్గా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరూ కూడా మినిమం 5 years అబోవ్ పెట్టుకుందాం. ఎన్నేళ్ళు? 5 years అబోవ్. 5 సంవత్సరాల పై మాటే, 10 సంవత్సరాల పై మాటే. ఇన్ని ఏండ్లలో దేవుని చిత్తం అనే మాట మీరు వాడారా లేదా? మాటలు వచ్చినోళ్ళే చెప్పండి, మూగోళ్ళు చెప్పొద్దు. ఒకవేళ నిన్న రాత్రి ఎవరికైనా మాటలు పడిపోయి ఉంటే హఠాత్తుగా వాళ్ళు కూడా చెప్పొద్దు. మాటలు వస్తాయి అన్నోళ్ళు మాత్రమే చెప్పండి. ఇన్ని ఏండ్ల నీ విశ్వాసపు జీవితంలో దేవుని చిత్తము అనే మాట నువ్వు వినలేదా? దేవుని చిత్తం అనే మాట నువ్వు పలకలేదా? పలికాము, విన్నాము అన్నోళ్ళు చేయొద్దండి. ఏం కొట్టను నేను మిమ్మల్ని, కొట్టి మిమ్మల్ని ఏమి సిగ్గుమానం తీసేది ఏమి ఉండదు. కాబట్టి ధైర్యంగా ఎత్తండి. మీకు సత్యము బోధించడానికి నేనున్నా. రైట్, దించండి. దేవుని చిత్తము విన్నారు, అప్పుడప్పుడు మాట్లాడారు. ఏ ఉద్దేశంతో మాట్లాడారు? అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? మీకు తెలిసినంత మటుకు ఒక్కొక్కరు చెప్పారు. చెప్పిన తర్వాతే ముందుకెళ్తా. ముందు అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి? బైబిల్లో మనకు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని చిత్తం అనే మాట కొన్ని వేల సార్లు కనపడుతుంది. దేవుని చిత్తము అంటే దేవుని ఇష్టము, దేవుని సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టము, దేవుని సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశము. మనల్ని అందరినీ కలగజేసిన వాడు దేవుడు. మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. తల్లిదండ్రులముగా ఇక్కడ మనం ఉన్నాం. మనం ఎలా తల్లిదండ్రులమయ్యాం? పిల్లలను కన్నాము కాబట్టి మనం తల్లిదండ్రులం అయ్యాం. ఇప్పుడు మనము పిల్లలను కన్నాం కాబట్టి వాళ్ళ మీద సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి? తల్లిదండ్రులకు ఉంటాయి. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల ఇష్టాన్ని, తల్లిదండ్రుల ఉద్దేశాన్ని, తల్లిదండ్రుల సంకల్పాన్ని నెరవేర్చేవారుగా ఉంటే తల్లిదండ్రులుగా మనకి ఎంత సంతోషం ఉంటుంది? అర్థమవుతుందా? తల్లిదండ్రులకు హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది పిల్లల మీద. అలాగే పిల్లల మీద తల్లిదండ్రులకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. పిల్లల మీద తల్లిదండ్రులకు కొన్ని సంకల్పాలు ఉంటాయి. పిల్లల మీద తల్లిదండ్రులకు కొన్ని ప్రణాళికలు, చిత్తము కలిగి ఉంటారు. ఆ చిత్తం ఏమిటో, తల్లిదండ్రుల ఇష్టాలు ఏమిటో, తల్లిదండ్రుల సంకల్పం ఏమిటో, తల్లిదండ్రుల ఉద్దేశాలు ఏమిటో తెలుసుకొని పిల్లలు నడుచుకుంటే తల్లిదండ్రులకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భర్త ఉన్నాడు, భార్య ఉంది. భర్త యజమానుడు. వచ్చినటువంటి భార్య భర్త ఇష్టాలు తెలుసుకొని, భర్త ఉద్దేశాలు తెలుసుకొని, భర్త సంకల్పము తెలుసుకొని నడుచుకుంటే ఆ భర్త ఎంత సంతోషంగా ఉంటాడు. ఇవి మన కుటుంబాల్లో జరిగే విషయాలు చెప్తున్నాను నేను. పెళ్లి చేసేటప్పుడు కూడా పెళ్లి కూతురికి, అమ్మాయికి చెప్తారు తల్లిదండ్రులు, పెద్దలు. ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. నా భార్యకు చెప్పారు, అమ్మా అబ్బాయి మనస్సు తెలుసుకొని నడుచుకో. మీకు మీ పెద్దలు, మీ తల్లిదండ్రులు చెప్పారో లేదో తెలియదు. అబ్బాయి మనస్సు తెలుసుకొని నడుచుకో అంటే అతని అయిష్టాలు ఏమిటో, అతని ఉద్దేశాలు ఏమిటో, అతని చిత్తం ఏమిటో తెలుసుకొని అతనికి అనుగుణంగా నడుచుకో. అప్పుడు నీ సంసారం బాగుంటుంది.
భర్త ఇష్టాలు గౌరవించకుండా, భర్త యొక్క ఉద్దేశాలు, భర్త యొక్క చిత్తమును, భర్త యొక్క ప్రణాళికలను అర్థం చేసుకోకుండా భార్య నడుచుకుంటే ఆ సంసారము, ఆ కుటుంబము సమాధానంగా, ప్రశాంతంగా ఉండదు. ఇది క్లియర్. అయితే భర్త ఎలాంటి వాడైనా, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా, మనం వారి ఉద్దేశాలను, వారి చిత్తాన్ని, వారి ప్రణాళికలను మనము పాటించాలా అంటే, సమాజములో దుర్మార్గులైన భర్తలు ఉన్నారు, సమాజములో దుర్మార్గులైన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నా. దుర్మార్గులైన తల్లిదండ్రులు ఉంటారా? దుర్మార్గుడైన భర్త ఉంటాడా? ఎస్. భార్య మనస్సును అర్థం చేసుకోకుండా నేను చెప్పిందే వినాలి, నా మాటే నెగ్గాలన్న అహంకారముతో తన ఇష్టాలన్నిటిని కూడా బలవంతంగా రుద్ది, తన ఉద్దేశాలన్నిటిని కూడా బలవంతంగా రుద్ది పాటించాలి, నెరవేర్చాలని మూర్ఖంగా మాట్లాడే భర్తలు పరువు కొరకు, ప్రతిష్ఠ కొరకు, హోదా కొరకు, డబ్బు కొరకు రకరకాల ఆలోచనలు కలిగి పిల్లల యొక్క మనస్సును అర్థం చేసుకోకుండా మూర్ఖంగా తమ ఇష్టాలు నెరవేర్చాలని తమ సుఖాల కొరకు పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్న తల్లిదండ్రులు, పాడు చేసిన తల్లిదండ్రులు కూడా సమాజంలో ఉన్నారు. ఉన్నారా లేరా? ఇలాంటి వారి చిత్తముల గురించి, ఇలాంటి వారి ప్రణాళికల గురించి, ఇలాంటి వారి ఉద్దేశాల గురించి నేను ఈరోజు చెప్పట్లేదు. నీ భర్త నీతిమంతుడైతే, దైవ భయం కలిగిన వాడైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే, నీ తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే, నీతిమంతులైతే, నిశ్చయముగా వారి ఇష్టాలను, వారి ఉద్దేశాలను, వారి ప్రణాళికలను, వారి చిత్తమేమిటో తెలుసుకొని వారి ఇష్టానికి నువ్వు ఒక కుమారునిగా, కుమార్తెగా బ్రతకడంలో ఎలాంటి తప్పు లేదు. అర్థమవుతుందా? ఇది లోకమును గురించినటువంటి విషయం. ఎందుకంటే తనకు నచ్చినట్లు భార్య ఉండకపోతే భర్తకు కోపం, తనకు నచ్చినట్లు పిల్లలు ఉండకపోతే తల్లిదండ్రులకు కోపం. అందులో ఎలాంటి డౌటు లేదు. అలాగే ఇప్పుడు దేవుని చిత్తము అంటే మనమందరం ఎవరి పిల్లలం? ఎవరి పిల్లలం? ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం, దేవునికి సొంతమైన వారం. దేవుడు మన కొరకు పరలోకాన్ని విడిచాడు, దేవుడు మన కొరకు పశువుల పాకలో పుట్టాడు, దేవుడు మన కొరకు నిందించుకున్నాడు, అవమానపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, భయంకరంగా ఎగతాళి చేయబడ్డాడు, కాళ్ళకు చేతులకు మేకులు దిగగొట్టబడి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, శిలువకు మేకులతో దిగగొట్టబడి మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. సో క్రైస్తవులందరూ దేవునికి సొంతమైన వారు. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని సొత్తు, మనం దేవుని పిల్లలం, దేవుని సొత్తు. ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉన్న మనము మన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని, మన తండ్రి అయిన దేవుని ఉద్దేశాలను, మన తండ్రి అయిన దేవుని ప్రణాళికలను తెలుసుకొని జీవించటములో తప్పు ఏమైనా ఉందా? ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు పనికిమాలిన వారుగా ఉన్నట్లుగా పరలోకపు తండ్రి పనికిమాలినవాడు కాదు, త్రాగుడుపోతూ కాదు, తిరుగుబోతూ కాదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. అబీగయీలు భర్త అయినటువంటి నాబాలు త్రాగుడుపోతూ, మొరటోడు, నీతి నియమము లేనోడు, డబ్బుంది, ఐశ్వర్యం ఉంది, ధనవంతుడే, కానీ దైవ భయం లేదు, నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. అలాంటి భర్తను వ్యతిరేకించి అబీగయీలు ఏం చేసింది? దావీదుకు, అతని సైన్యానికి ఆహారము తీసుకుని వెళ్ళింది. భార్య అయినటువంటి అబీగయీలు భర్తను వ్యతిరేకించిందా లేదా? ఇప్పుడు అది తప్పా ఒప్పా? తప్పా ఒప్పా? బైబిల్ తప్పంటుందా ఒప్పంటుందా? దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి గుర్తుపెట్టుకోండి,
దావీదుకు ఆహారము కావాలి, దావీదు సైన్యానికి ఆహారం కావాలి. దావీదు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు. దావీదు వెంట వచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిని వెంబడిస్తున్న వాళ్ళు. వారికి ఆహారము కావటము దేవుని చిత్తం. ఆ ఆహారాన్ని తీర్చటం దేవుని ఉద్దేశం. నాబాలుకు అప్పగించాడు. అయితే నాబాలు దానిని తిరస్కరించాడు. దేవుని చిత్తము ఎప్పుడు నెరవేరుతుంది? ఎలా నెరవేరుతుంది? దేవుని ఉద్దేశాలు ప్రపంచం అంతటి మీద, మానవ జాతి అంతటి మీద దేవుని చిత్తం ఉంటుంది. దేవుని చిత్తం రెండు రకాలు. ఒకటి మనుషులందరి మీద ఉన్న దేవుని చిత్తం, రెండోది ఒక్కొక్కరి మీద ఉన్నటువంటి దేవుని చిత్తం. అర్థమవుతుందా? మానవ జాతి అంతటి మీద దేవుని చిత్తం ఉంది. ఏంటది? అందరూ అంతటా మారు మనస్సు పొందాలన్నది దేవుని చిత్తమై ఉంది. ఇది కేవలం ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి కాదు. ఈ కులం ఈ దేశం దాటితే ఆడ దొరకదు. ఏదో ఒక కులానికి, ఒక జాతికి, ఒక వర్గానికి కాదు. దేవుని చేత సృష్టించబడిన మానవ జాతి అంతా, నల్లొల్లైనా, తెల్లొల్లైనా, పొట్టొల్లైనా, పొడుగొల్లైనా, మానవ జాతి అంతటి మీద దేవుని చిత్తం ఏంటి? అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకే దేవుడు శిష్యులకు చెప్పాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను సర్వలోకానికి ప్రకటించండి. అందుకే 12 మంది చీట్లు వేసుకొని ఆయా దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఎందుకు? దేవుని ఉద్దేశములో మానవ జాతి అంతా దేవుని పిల్లలు. ఎవరు నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టము లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. మరి అందరూ అంతటా మారు మనసు పొందాలంటే అందరికీ సువార్త ప్రకటించబడాలి. అందరికీ సువార్త ప్రకటించబడాలంటే అందరి యొద్దకు సువార్త వెళ్ళాలి. అందుకే తన సేవకులను ఏర్పరచుకొని దేవుడు వారి ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా ఆ 12 మంది శిష్యులలో ఒకడైన తోమా మన దేశానికి రావటం వల్ల ఈరోజు మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. లేకపోతే మనకు యేసు ప్రభు అంటే ఎవరో కూడా తెలియదు, సువార్త అంటే ఏమిటో కూడా తెలియదు. మనము తెలుసుకోవాలి, దేవుని బిడ్డలుగా బ్రతకాలన్నది దేవుని చిత్తమై ఉంది. ఆ చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను ఏర్పరచుకున్నాడు. అయితే ఏర్పరచబడిన వారందరి ద్వారా దేవుని చిత్తము నెరవేర్చబడుతుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏర్పరచబడిన వారందరి ద్వారా దేవుని చిత్తము నెరవేర్చబడదు. ఎవరైతే దేవుని చిత్తానికి లోబడతారో వారి ద్వారానే దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. అర్థమవుతుందా? దేవుని చిత్తము నీకు తెలియబడుతుంది, నాకు తెలియబడుతుంది, నీకు తెలియబడుతుంది. వాక్యము ద్వారా తన చిత్తాన్ని దేవుడు తెలియపరుస్తాడు. ప్రార్థన ద్వారా, దర్శనము ద్వారా, కలల ద్వారా దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాలను, తన నిర్ణయాలను, తన ప్రణాళికలను దేవుడు మనకు తెలియపరుస్తాడు. తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఉందా? లోబడటం వల్ల ప్రయోజనం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం ఎలా నెరవేరుతుంది? దేవుని చిత్తం ఉంటే జరుగుతుంది, దేవుని చిత్తం లేకుంటే జరగదని మనము పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాం. దేవుని చిత్తం అనేది లేకపోతే అసలు ఆ దేవుని ఉద్దేశాలు నీకెందుకు తెలియపరచబడతాయి? దేవుని చిత్తము లేకపోతే ఆ విషయం నీకెందుకు తెలుస్తుంది? నీకు తెలిసింది అంటే దేవుని చిత్తము ఉంది అని అర్థం. ఇప్పుడు ఆ దేవుని చిత్తము నీకు తెలియబడినప్పుడు ఆ దేవుని చిత్తానికి నువ్వు లోబడితే నెరవేరుతుంది. లోబడకపోతే కొన్ని ఉదాహరణలు బైబిల్ నుంచి నేను మీకు తెలియపరుస్తా. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదామా? మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు
పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుస్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఈలాగు 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ఇప్పుడు మరొక సందర్భం చదువుదాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుణ్ణి కనెను. చాలు, ఈ 2 విషయాలు ధ్యానం చేద్దాం, తర్వాత ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో పేతురున్నాడు. హోషేయ గ్రంథములో ప్రవక్త అయిన హోషేయ ఉన్నాడు. ఇద్దరూ సేవకులే, దేవుని యొక్క సేవ చేస్తున్న వాళ్ళు. ఈ దేవుని సేవకులు దేవుని ప్రజల కొరకు, దేవుని నిమిత్తమై దేవుడు చెప్పిన విషయాలు ప్రజలకు చెప్పేవాళ్ళు. వీరిద్దరితో దేవుడు మాట్లాడాడు. మొదట పేతురుతో మాట్లాడాడు. ఏమని? పేతురుకు ఆకలి అవుతుంది, ఇంట్లో వంట చేస్తున్నారు, వంట ఇంకా కాలేదు. సరే, వంట చేసుకునేదాకా ఎందుకు ఊరికే ఉండడం, ప్రార్థన చేసుకుందామని పైకి వెళ్ళాడు. మిద్దె మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ప్రార్థనలో కళ్ళు మూసుకున్నప్పుడు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏముంది? ఒక పెద్ద దుప్పటి 4 చెంగులు కట్టబడినటువంటి, 4 చెంగులతో కట్టబడినటువంటి ఒక పెద్ద పాత్ర లాంటి ఒక దుప్పటి కనపడింది. అందులో ఏమున్నాయి? భూమి యందుండు సకల జీవులున్నాయి. ఏమున్నాయి అక్కడ? ఆ దుప్పట్లో ఏమున్నాయి? చదవండి ఆ మాట. ఏమున్నాయి అందులో? భూమి యందుండు సకల విధములైన చతుస్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉన్నాయి. చతుస్పాద జంతువులు అంటే 4 కాళ్ళ జంతువులని. పురుగులున్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? గట్టిగా చెప్పాలి. ఎవరు చెప్తున్నారు? ఏమని చెప్తున్నాడు? పేతురు, వాటిని చంపుకొని తిను. ఇప్పుడు పేతురు దేవునితో ఏమంటున్నాడు? వద్దు ప్రభువా, నేను ఎప్పుడే గాని నిషిద్ధమైన వాటిని, అపవిత్రమైన వాటిని ఎప్పుడే గాని తినలేదు అన్నాడు.
ఆ మాటకు దేవుడు ఏమంటున్నాడు? నేనే పవిత్రం చేసి నేనే తినమంటున్నప్పుడు నువ్వు నిషిద్ధమైనదని ఎలా అంటావు? తినమంటున్నది ఎవరు? నేను కదా. నేనే తినమంటున్నప్పుడు నువ్వు నిషిద్ధమైనదని ఎలా అంటావు? తిను అని రెండోసారి అంటే, రెండోసారి కూడా ఇతను అంటున్నాడు ఏమని? వద్దు ప్రభువా, నేను ఎప్పుడే కానీ అపవిత్రమైన వాటిని నిషిద్ధమైన వాటిని తినలేదు. మరలా ప్రభు, అరే నీకేం పిచ్చా ఎర్రా, నేను దేవుణ్ణి, సమస్తమును కలగజేసిన సృష్టికర్తను, నేనే తినమని చెబుతున్నప్పుడు నువ్వు మరలా అపవిత్రమైనవి ఇవన్నీ నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు? నేనే తినమంటున్నా కదా, తిను. మూడోసారి కూడా అంటున్నాడు ఏమని? వద్దు ప్రభువా, నేను ఎప్పుడు అపవిత్రమైనవి ఏంటివి? నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి నిషిద్ధమైనవి నేను ఎప్పుడే కానీ తినలేదు, నేను తినను అన్నాడు. ఎన్నిసార్లు అడిగాడు దేవుడు? ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. 3 సార్లు పేతురు ఏం సమాధానం చెప్పాడు? ఏం సమాధానం చెప్పాడు? నేను తినను. ఆ తర్వాత ఏమైంది? ఆ దుప్పటి వెళ్ళిపోయింది. తర్వాత ఏంటి ఈ కళ, ఏంటి ఈ దర్శనము అని ఆలోచిస్తా ఉన్నాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు మీద దేవునికి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము, దేవునికి ఒక చిత్తం ఉంది. దేవుని చిత్తము నెరవేర్చటం కంటే మన జీవితానికి ఇంకా ఏం కావాలి చెప్పండి? దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కంటే అందరికీ రావు దర్శనాలు, అందరికీ రావు దేవుని ప్రత్యక్షతలు. దేవుడు అందరినీ కోరుకోడు కూడా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ ఏర్పరచబడిన వారితో దేవుడు తన చిత్తాన్ని చెబుతూ ఉన్నప్పుడు, తన ఉద్దేశాలు చెబుతున్నప్పుడు లోబడిన వాడే మేలు పొందుకుంటాడు. దేవుడు మనల్ని నాశనం చేయనీకి, మన జీవితాన్ని పాడు చేయనీకి, మనల్ని నవ్వుల పాలు చేయనీకి మాట్లాడతాడా? ఏమండి? దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం మన జీవితాన్ని పాడు చేస్తుందా? నాశనం చేస్తుందా? దేవుని చిత్తానికి లోబడిన భక్తుడు నాశనమైనట్లు ఒకరిని చూపియండి బైబిల్లో. ఈ పేతురు ఏమంటున్నాడంటే, నువ్వు తినరానైనా అంటే, నాకొద్దు ప్రభువా, నేను ఎప్పుడే కానీ తినలేదు. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని బట్టి, ధర్మశాస్త్రంలో కొన్ని తినాలి కొన్ని తినలేదని నువ్వు చదివావు కాబట్టి దాని ప్రకారంగా నువ్వు అపవిత్రమైనవి అంటున్నావేమో. నేనే తినమంటున్నా. అసలు ఎందుకు తినమన్నాడు దేవుడు? దేవుని ఉద్దేశం ఏంటి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు యొక్క మనసు ఏంటంటే, పేతురు యూదులకు మాత్రమే సువార్త, నశించిపోతున్న యూదుల కొరకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడని పేతురు యూదుల ఇండ్లకు మాత్రమే వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. యూదేతరులు అన్యుల ఇండ్లకు వెళ్ళటం కానీ, అన్యులతో కలిసి భోజనం చేయటం కానీ పాపముగా, నిషిద్ధమైనదిగా ఎంచేవాడు పేతురు. మీరు అపోస్తలుల కార్యాలు చదివితే మీకు అర్థమవుతుంది. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే, యూదులకు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న సకల జనులకు పేతురును దేవుడు సేవకునిగా పరిచయం చేయాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతవరకు యూదులకు మాత్రమే సువార్త, అంతవరకు యూదులకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు బోధించేవాళ్ళు. అయితే దేవుడు అక్కడ నుండి తన సేవను, తన సువార్తను ప్రపంచం అంతటికి విస్తరింప చేయాలన్న ఉద్దేశంతో పేతురుకు దర్శనమిచ్చి పేతురును విశ్వవ్యాప్తంగా సేవకుని చేయాలనుకున్నాడు దేవుడు. అయితే పేతురు ఏమంటున్నాడంటే, దేవుని చిత్తానికి తనను తాను లోబర్చుకోలేదు. దీనివల్ల జరిగింది ఏమిటి? దేవునికి ఏమన్నా నష్టం కలిగిందా? పేతురు మీద దేవుడు కలిగి ఉన్న చిత్తము అక్కడ పేతురు ద్వారా నెరవేర్చబడలేదు. మరి దేవుడు తన చిత్తాన్ని ఎలా నెరవేర్చుకున్నాడు? ఏ సంఘాన్నైతే హింసిస్తూ ఉన్నాడో ఆ సౌలుకి దేవుడు దర్శనములో కనబడి సౌలుతో మాట్లాడి
ఈ పేతురు తిరస్కరించిన దేవుని చిత్తాన్ని, ఈ పేతురు ఏ దేవుని చిత్తానికైతే లోబడలేదో ఆ తన చిత్తాన్ని సౌలును పౌలుగా మార్చటం ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే పౌలు ప్రయాణం చేసిన దేశాలన్నీ, లాస్ట్లో మీకు కొన్ని మ్యాపులు కనపడతాయి బైబిల్లో. దాంట్లో పేతురు ప్రయాణించిన పట్టణాలని ఉండదు. ఏముంటుంది? పౌలు ప్రయాణించిన పట్టణాలు 3 సార్లు ప్రయాణించాడు. ఆ పట్టణాలన్నీ ఎవరివి? అన్యులవి. ప్రపంచం అంతా తిరిగాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేశాలన్నీ తిరిగాడు తను బ్రతికున్నంత వరకు. అందుకే బైబిల్లో పేతురు కంటే ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వబడింది? పౌలుకి ఇవ్వబడింది. ఈరోజు పౌలు గురించి ఎక్కువ మాట్లాడే సేవకులు ఉన్నారు, కానీ పేతురు గురించి ఎక్కువ మాట్లాడే సేవకులు లేరు. ఎందుకు? పేతురు చేసిన పరిచర్య మితమైనది, పౌలు చేసిన పరిచర్య అపరిమితమైనది. పౌలు ప్రపంచానికి సేవకుడయ్యాడు, పేతురు యెరూషలేముకు మాత్రమే సేవకుడయ్యాడు. ఎందుకో తెలుసా? పేతురు దేవుని చిత్తానికి లోబడలేదు, పౌలు దేవుని చిత్తానికి లోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తము నీ యొద్దకు వచ్చినప్పుడు వాక్యము ద్వారా, సేవకుని ద్వారా, దర్శనము ద్వారా దేవుని చిత్తము నీకు తెలుపబడినప్పుడు నువ్వు లోబడితే ఆ ఆశీర్వాదం నీదే. నువ్వు లోబడకపోతే ఆ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు. ఆ తర్వాత వచనాల్లో చూస్తే దేవుడు పక్షపాతి కాదని తెలుసుకున్నాను, బుద్ధి వచ్చింది నాకు అంటాడు పేతురు. ఏ అన్యులనైతే తిరస్కరించాడో అదే అన్యుల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు పౌలుకు పేతురుకు గొడవ పడుతుంది. చాలా జరుగుతాయి ఈ అపొస్తలుల కార్యాలలో. దేవుడు యూదులకు మాత్రమే, దర్శనాలు యూదులకు మాత్రమే, లేఖనాలు యూదులకు మాత్రమే అనుకునేవాడు పేతురు. అదే యూదులలో నుండి వచ్చినవాడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు సౌలు. అయితే సౌలు యొక్క ప్రణాళిక దేవుని ప్రణాళిక ఒకటైంది. అందుకే ఈ పేతురు దగ్గరికి, యోహాను దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా నేను ఈ యూదులలో వాక్యం చెప్పను, దేవుడు నన్ను దేని కొరకైతే పిలుచుకున్నాడో ఆ అన్యుల యొద్దకు వెళ్ళుటకు నాకు మీరు అనుమతినివ్వండి అని ఆ పేతురు యోహాను వాళ్ళని అడిగి ఈయన మొదటి మిషనరీ ప్రయాణాన్ని బర్నబాతో కలిసి చేస్తాడు. సో దేవుని చిత్తము మనకు తెలియబడుతుంది ఖచ్చితంగా, వ్యక్తిగతమైన ప్రతి చిత్తము. ఇప్పుడు పేతురు లోబడకపోవటం వల్ల తన చిత్తాన్ని, నువ్వు కాకపోతే చెప్పండి, దేవునికి మనుషులే దొరకరా? నేను కాకపోతే ఇంకొకరు. నేను లోబడలేదంటే అది నా కర్మ. ఆ ఆశీర్వాదాలు నేను పోగొట్టుకుంటాను, ఆ దీవెనలు నేను పోగొట్టుకుంటాను. ఎవనికో ఆ దీవెనలు దొరికినప్పుడు అప్పుడు అర్థమవుతుంది పేతురులాగా మనకి. ఇప్పుడు హోషేతో దేవుడు అన్నాడు, హోషే ప్రవక్త ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకోవాలంట? ఎవరిని? ఏంది ప్రభువా, నేను సేవకుని, ప్రవక్తను, నన్ను పోయి 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 వ్యభిచారణ చేసుకోమంటున్నా. వ్యభిచారి అంటే ఎవరు అన్న? వ్యభిచారి అంటే ఎవరు? ఎంత బుద్ధిమంతులో, ఏం తెలియదు పాపం మీకు. ఎవరు వ్యభిచారి అంటే చెప్పండి. వేశ్యను పెళ్లి చేసుకోమని ప్రవక్తకు చెబితే మారు మాట్లాడలే, పేతురు లెక్క ఒక్కసారి కూడా మాట్లాడలే. ఏంది ప్రభువా, నువ్వు ఉండుండి వ్యభిచారణ చేసుకోమంటున్నావు, లోకం ఏమనుకుంటుంది? సేవ చేస్తున్నాడు మొన్నటిదాకా ధర్మశాస్త్రం పట్టుకొని ప్రకటిస్తూ ఉండే, నీతులన్నీ చెప్తుండే, వీడేంద్ర పోయి వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. వ్యభిచారం అంటే అందరికీ తెలిసి ఉంటుందా తెలియదా? ఊపరన్నా మీ తలకాయ ఇట్టను ఊపరి, ఇట్టను ఊపరి, మీరు ఊపకుంటే అందరికీ తెలిసింది. వ్యభిచారం అంటే తెలియని వాళ్ళు ఎవరు? ఆమె దగ్గరికి ఆ ఊర్లో ఎంతోమంది పోయి ఉంటారు, అందుకే ఆమెకు ఆ పేరు వచ్చింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఊర్లో ఉన్నోళ్ళు, తెలిసిపోయిన వాళ్ళు, తెలియకపోయిన వాళ్ళు, వ్యభిచారి అన్న పేరు వచ్చిందంటే అందరికీ తెలుసు కాబట్టి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఊరంతటికీ వ్యభిచారి అని తెలిసిన ఆమె దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోవాలా. పెళ్లి చేసుకోవడమే కాదు, ఆమెతో కాపురం చేసి 3 అన్నారు తెలుసా?
మారు మాట్లాడకుండా దేవుని చిత్తానికి లోబడిన వాడికి వచ్చే ఆశీర్వాదాలు అంత ఇంత కాదు. మారు మాట్లాడకుండా వెళ్ళి దేవుడు ఏ వ్యభిచారణ అయితే చెప్పాడో ఆ పేరు కూడా అక్కడ రాయబడింది. ఆమెను వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం చేశాడు. 2 కొడుకులను 1 కూతురును కన్నాడు. ఎందుకు పెళ్లి చేసుకోమన్నాడో తెలుసా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి చెప్పటానికి, యూదా ప్రజలకు బుద్ధి చెప్పటానికి, ఇశ్రాయేలు ప్రజలకు యూదా ప్రజలకు బుద్ధి చెప్పటానికి ఎవరిని వాడుకున్నాడు? పోయి బైబిల్ తీసుకుని పోయి వాళ్ళకు బుద్ధి చెప్పుకో అంటే సరిపే. వాళ్లకు బుద్ధి చెప్పనీకి నా జీవితాన్ని నువ్వెందుకయ్యా పాడు చేస్తున్నావు? అడగొచ్చా అడగకూడదా? చెప్పండి. అబ్బో అడగొచ్చు, కానీ అడగలే. నీ చిత్తానికి నేను, చెప్పండి, దేవుని చిత్తానికి లోబడటం కంటే మరొకటి లేదు. అయితే మనము దేవుని చిత్తం ఏంటో తెలీదు. ఒకవేళ తెలిసినా మనకు ఎన్ని అడ్డంకులో, ఎన్ని ఆలోచనలో, దేవుని వాక్యం ఏం చెప్తుందో ఈరోజు మీకు క్లియర్గా చెప్తా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. నిజంగా ఇవి చాలా అమూల్యమైన విషయాలు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దీని అర్థం ఏంటో తెలుసా? మీరు నిజంగా మారు మనస్సు పొందిన వాళ్ళైతేనే దేవుని చిత్తానికి లోబడతాం. దేవుని చిత్తానికి లోబడాలంటే మారు మనస్సు పొందాలి. అయితే మారు మనస్సు పొందినవాడు ఎట్లుంటాడో తెలుసా? లోక మర్యాదలు అనుసరించడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకంలో చాలా మర్యాదలు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి, చాలా ఆచారాలు ఉన్నాయి, చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. ఎక్కడ? ఇంకా మన దేశంలో అయితే ఇంకా చాలా ఉన్నాయి. మన దేశంలో ఇంకా చాలా ఆచారాలు, చాలా సాంప్రదాయాలు, చాలా మర్యాదలు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల ప్రకారంగా మనము జీవించినంత కాలం, ఈ ఆచార సాంప్రదాయాల ప్రకారంగా మనము జీవించినంత కాలం, ఈ లోక మర్యాద చొప్పున లోకమేమనుకుంటుందో, లోకమేం మాట్లాడుతుందోనని లోకము గురించి బ్రతికినంత కాలము మనము దేవుని చిత్తము నెరవేర్చలేము. అందుకే దేవుడు ఏమంటాడంటే, లోకములో నుండి మిమ్మల్ని నేను వేరుపరిచాను అంటాడు. దేవుడు మనల్ని వేరుపరిస్తే మనం ఈ లోకంతోనే కలిసిపోయి లోక మర్యాదలన్నీ మనసులో పెట్టుకొని, లోక ఆచారాలు సాంప్రదాయాలన్నీ మనసులో పెట్టుకొని, ఈడ మాత్రం శుద్ధ పూసలు లెక్క తల మీద చెంగేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, బైబిల్ సంకలో పెట్టుకొని శుద్ధ పూసల కంటే శుద్ధ పూసలు లెక్క ఉంటాం సంఘంలో. లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక మర్యాదలు పాటిస్తూ మారు మనసు పొందానని ఎలా చెబుతావు? నువ్వు నిజంగా మారు మనసు పొందుంటే లోకం గురించిన ఆలోచన నీకు రాదు. ఆమేన్. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు నిజంగా మారు మనసు పొందావంటే నువ్వు రూపాంతరం చెందాలి. ఏం చెందాలి? రూపాంతరం చెందాలి. ఇప్పుడు హోషేయ మా అమ్మ ఏమనుకుంటారో, మా నాయన ఏమనుకుంటాడో, మా అన్నదమ్ములు ఏమనుకుంటారో, మా రక్త సంబంధికులు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, మా స్నేహితులు ఏమనుకుంటారో, తోటి సేవకులు ఏమనుకుంటారో, వ్యభిచారిని పెళ్లి చేసుకున్నావేంద్ర బుద్ధి లేనోడా, కులంగానోళ్ళని చేసుకుంటేనే మాటలు. ఇంకా పోయి 10 మందితో, ఊరు మొత్తంతో అక్రమ సంబంధం పెట్టుకొని పాపము చేసే ఒక స్త్రీని, వేశ్యగా పిలువబడే ఒక స్త్రీని, వ్యభిచారి అని ముద్ర వేయబడిన ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే ఏమంటుంది లోకం? అయితే హోషేయ లోకం గురించి, బంధువుల గురించి, రక్త సంబంధికుల గురించి, కుటుంబం గురించి ఆలోచించలేదు.
దేవుడు నాకు చెప్పాడు, నేను దేవునికి లోబడాలి. నేను ఈ పని చేయటం ద్వారా దేవుని ఉద్దేశము నెరవేర్చిన వాడనవుతాను. నేను ఈ పని చేయటం ద్వారా, దీనికి లోబడటం ద్వారా దేవుడు నా ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కంటే ఒక క్రైస్తవునిగా, ఒక సేవకునిగా నాకు ఈ లోకంలో ఘనత ఏముంది అన్న ఆలోచన కలిగి మారు మాట్లాడకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పేతురు ఏమంటున్నాడు? నిషిద్ధమైనది, అపవిత్రమైనది నేను ఎప్పుడే గాని, ఇది నీతి అనుకుంటున్నాడు. ఏది నీతి? నిషిద్ధమైనది, అపవిత్రమైనది, లోకానికి విరోధమైనది, ఆచార సాంప్రదాయాలకు విరోధమైనది నేను ఎప్పుడు చేయలేదు, నేను చేయను కూడా. చెబుతున్నది ఎవరు? అంటే దేవుని మాటల కంటే, దేవుని చిత్తము కంటే, దేవుని ఉద్దేశము కంటే, ప్రార్థన కంటే, బైబిల్ కంటే మనకి ఏది ముఖ్యం? లోకం ఏమనుకుంటుందో అది మనకు ముఖ్యం. ఏది మనకు ముఖ్యం? లోకం ఏమనుకుంటుందో, మన వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. ఒక్కసారి కరోనా వచ్చి నీ ఇంటికి ఎవ్వడు రాడు. ఒక్కసారి కరోనా వచ్చిందనుకో, అరే మా వాడు ఎట్టున్నాడు ఆడా, పోయి చూసొద్దాం. వచ్చాడా? పోనీ నువ్వు పోతావా? సిగ్గులే. ఒక్కసారి కరోనా వస్తేనే ఎవరికెవరు అనుకున్న పరిస్థితులు మనం చూసామే. అలాంటిది దేవుని విషయంలో, దేవుని చిత్తములో, దేవుని వాక్యానుసారంగా దేవుని ప్రణాళిక ఉద్దేశం మనకు తెలియబడినప్పుడు ఆ దేవుని చిత్తం విషయంలో మాత్రం వాళ్ళను వీళ్ళను అందరిని అడ్డం వేసుకొని మాట్లాడుకుంటున్నామే. ఏంటి మన యొక్క బ్రతుకు? ఏమండి? ఇప్పుడు 2 విషయాలు మీకు చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 31 నుండి 35 వరకు. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెయిట్ చేస్తున్నారు అని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరు? తన చుట్టూ కూర్చున్న వారి వైపు చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువారే, నా సహోదరులను నా సహోదరియు నా తల్లియునని చెప్పెను. ఏమంటున్నాడు దేవుడు? యేసు ప్రభువును చూడనీకి ఎవరు వచ్చారు? పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఇలాగే పెద్ద మీటింగ్, మనదంతా చిన్న మీటింగ్, చాలా పెద్ద మీటింగ్. అంటే మంది యేసు ప్రభు స్పీకర్గా పిలిచారు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు, అందరూ కూర్చున్నారు. ఇంకా ఆయనను కలవాలంటే మీటింగ్ అయిపోయిన తర్వాత కలవాలా కదా. మామూలుగా వ్యక్తులైతే, విశ్వాసులైతే, ప్రార్థన చేయించుకుని నీకు వచ్చిన వాళ్ళు అయితే మీటింగ్ అయిపోయేదాకా ఉండి కలుస్తారు. కానీ వచ్చింది ఎవరు? ఓన్ ఫ్యామిలీ. వచ్చింది ఎవరు? తల్లి, జన్మనిచ్చిన తల్లి మరియమ్మ యేసు ప్రభును కనటానికి నిందలు అవమానాలు మోసిందా, భరించిందా, భరించలేదా? మీరు పరలోకం పోతారు. యేసు ప్రభు పుట్టుక గురించి సరిగ్గా తెల్లు, ఏడికొస్తారు మీరు? మరకనా? పరలోకం పోతారు, చక్కగా పరలోకం పోతారు. యోసేపు గురించి కూడా ఈరోజు చెప్పాలి. చదువుదాం, ఆ మాట చదివి ముందుకెళ్దాం. మత్తయి సువార్త 1:19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇది యోసేపు గురించి రాయబడినటువంటి మాట. ఏమండి? మరియమ్మ
గర్భవతి అన్న విషయము మొదట ఎవరికి తెలిసింది? ఎవరికి తెలుస్తుంది సాధారణంగా? నీ భార్య గర్భవతి అని ఎవరికి చెప్తుంది ఫస్ట్? మనకే కదా. మన తర్వాతే తల్లిదండ్రులకు తెలుస్తుంది, భర్తకు తెలుస్తుంది. ఆ విషయము తెలిసినప్పుడు భర్తగా అంటే ఈయన ఏం చేశాడు? మనం అసలు కలవనే లేదు కదా, ఎలా నీకు కడుపు వచ్చింది? ఆమె చెప్తుంది, దేవుని దూత నాకు ప్రత్యక్షమై ఇలాగ నీ యొక్క కడుపులో పరిశుద్ధాత్మ వలన లోకరక్షకుడు పుట్టబోతున్నాడు, ఆయనకు యేసు అని పేరు పెట్టమని ఏదో చెప్పింది. ఆమెకు జరిగిన ప్రత్యక్షత, దేవుని చిత్తము ఆమెకు తెలియబడినప్పుడు ఆమె దానికి ఏమైంది? ఏంది పోసామి, నువ్వు బాగున్నావు, నాకు పెళ్లి కాలే, ఏం కాలే, నేను పురుషుణ్ణి ఇంతవరకు తప్పుడు జీవితాన్ని జీవించిన దాన్ని కూడా కాదు. స్కూల్కి పోయి, కాలేజీలకు పోయి, ఆడికి పోయి, ఈడికి పోయి, నేను పురుషులతో సంబంధం పెట్టుకుని ఆడదాన్నన్నా కాదు. నేను చాలా జాగ్రత్తగా బతుకుతుంటే నా దగ్గరకు వచ్చి నీకు ఒక కడుపులో పిల్లోడు పుడతాడు, నువ్వు ఇట్లుండాలని చెప్తున్నావు స్వామి, నా వల్ల కాదు అనలే. ఏం చేసింది ఆమె? దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక సమస్య తీరింది. ఇప్పుడు ఆ యొక్క దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే మరియమ్మ ఒక్కతి ఒప్పుకుంటే చాలదు. ఎవరు ఒప్పుకోవాలి? యోసేపు కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ విషయాన్ని ఆమె కాబోయే భర్తకు చెప్పింది. ఏమయ్యా, మన ఇద్దరికి ప్రధానమైంది కదా, ప్రధానమైన తర్వాత జరిగిన విషయం ఇది, పరిస్థితి ఇది, దేవుని దూత ఇట్లా ప్రత్యక్షమై సో అని ఇలాగా అన్ని విషయాలు చెప్తే రాత్రి పండుకొని ఆలోచన చేస్తున్నాడు. ఏమని? అందరికీ చెప్పి, బాగా వినండి ఈ మాటలు, అందరికీ చెప్పి, ఇదిగో ఈ అమ్మాయి కడుపుతో ఉంది, నాకు దీనికి సంబంధమే లేదు అని నలుగురిలోకి తీసుకొని వచ్చి ఆమెను అల్లరి చేసి వదిలిపెట్టడం కంటే రహస్యంగా వదిలిపెట్టాలని ఆయన అనుకున్నాడు. ఈ రహస్యంగా వదిలిపెట్టాలి అన్నటువంటి మాటలో ఒక చక్కటి విషయం దాగి ఉంది. అదేమిటంటే, రహస్యంగా వదిలిపెట్టాలంటే ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలని ఉద్దేశం. బాగా వినండి. ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోతే కొద్ది రోజులకు ఈమెకు కడుపు వచ్చిన సంగతి ఎవరికి తెలుస్తుంది? అందరికీ తెలుస్తుంది. అప్పుడు ఆ నింద, ఆ తప్పు ఎవరి మీద పడుతుంది? యోసేపు మీద పడుతుంది. ఎందుకంటే వీళ్ళు కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు కలిసి ఉన్న తర్వాత ఇతడు రహస్యంగా వెళ్ళిపోతే రేపు ఈ అమ్మాయిని ఏమనరు. ఎందుకంటే నేను ఉన్నా కాబట్టి. నేను వెళ్ళిపోతే ఈ అమ్మాయికి ఇది చేసి అతడు వెళ్ళిపోయాడని ఒకవేళ అప్పుడు ప్రజలు నన్ను అనుకున్నా పర్వాలేదు. అర్థమవుతుందా? బహిరంగంగా 10 మందికి చెప్పి ఇప్పుడే ఈ అమ్మాయిని అల్లరిపాలు చేయటం కంటే కొద్ది రోజులకు ఎలాగ అందరికి బయటపడుతుంది. సో కాబట్టి నేను ఇన్నాళ్ళు కలిసి ఉన్నా కాబట్టి ఒకవేళ రేపు నేను కానరాకపోతే వీడు పాడు చేసి పోయాడరా, కడుపు తెప్పించి పోయాడరా అని ప్రజలు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, ఈ అమ్మాయిని అనుకోకూడదన్న ఉద్దేశంతో ఆ మాట చదివినప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమండి, ఇలాగనే నేను ఉండలేను. అర్థమవుతుందా? అప్పటికి దేవుని చిత్తం యోసేపుకి బయలుపరచబడలేదు. భార్య చెప్పిన మాటలు ఎంతవరకు నమ్మకం? సగం భార్య, అప్పటికి పూర్తి భార్య కూడా కాదు. ఎంతవరకు నమ్మకం? సో కాబట్టి ఎందుకు వచ్చిందిలే బాధ, ఆ అమ్మాయిని అవమానపరచడం ఎందుకు, నేనే వెళ్ళిపోతా. ఒకవేళ అదే కనుక నిజమైతే అమ్మాయి కడుపును క్యారీ చేస్తుంది, రేపు పొద్దున నన్ను అనుకుంటారు, వాడు మోసం చేసి పోయారని నన్నే అనుకుంటారు, అమ్మాయిని అనుకోరు కదా అని 2 రకాలుగా నింద తన మీదనే వేసుకోవాలని అనుకున్నాడు యోసేపు. ఎంత నీతిమంతుడు! అందుకే నీతిమంతుడై ఉంది అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక అమ్మాయి విషయంలో ఆయన ఆలోచించినటువంటి విషయము, నేను ఓర్చుకొని ఈమెను చూసుకుంటా ఉండలేను, అలా అని అందరికీ చెప్పి ఈ అమ్మాయిని నేను అవమానపరచలేను, కాబట్టి ఎవరికి చెప్పుకోకుండా నేనే వెళ్ళిపోతా, రేపొద్దున ఆ నింద నా మీదకే వస్తుంది, అప్పుడు ఆయన కాడికి అవుతుందన్న ఉద్దేశంతో అనుకున్న మరుక్షణమే
దేవుని చిత్తము దేవదూత ద్వారా అతనికి ప్రత్యక్షమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ గాబ్రియేలు దేవదూత మరియతో మాట్లాడి తన దేవుని చిత్తాన్ని ప్రణాళికను వివరించాడో, అదే గాబ్రియేలు దేవదూత యోసేపు ఇలాగ మాట్లాడుకొని చుండగా అతని ఎదుట ప్రత్యక్షమై, ఇదిగో బాబు, నువ్వేం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నీ భార్య చెప్పింది 100% నిజము, ఇది ఇది ఇది, అతనికి నువ్వు యేసు అని పేరు పెట్టాలి. మేమే దొరికినామా స్వామి నీకు, నేనే దొరికినా స్వామి అనలే. మరియ ఎలాగ లోబడిందో యోసేపు కూడా దేవుని చిత్తానికి లోబడ్డాడు. లోకరక్షకుడు ఈ లోకానికి రావటానికి దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకొని ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు పడ్డారో. ఇందులో మరియ ఎవరితోనైనా అవమానపడిందా? ఎవరైనా ఆమెను వేలెత్తి చూపించారా? ఎందుకు? యోసేపు తన మీద వేసుకున్నాడు కాబట్టి, యోసేపు ఆమెకు నిలబడి ఉన్నాడు తోడుగా కాబట్టి. అలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం. ప్రైజ్ ది లార్డ్. అంటే పరాయొల్ల కడుపు మోయేమని కాచుకోమని కాదు నేను అన్నది. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని దేవుని చిత్తానికి లోబడేటువంటి భర్త, దేవుని చిత్తానికి లోబడేటువంటి భార్య దొరకడం అదృష్టం. ప్రైజ్ ది లార్డ్. చిత్తానికి తనను తాను అప్పగించుకోవటం. ఇందులో ఇంకా ఈయన తరపున, యోసేపు తరపున తల్లిదండ్రుల గురించి ఆలోచించలే, మరియ తరపున తల్లిదండ్రుల గురించి ఆలోచించలే, ఎవరి గురించి ఆలోచించలే. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలని దేవుని చిత్తానికి లోబడిన వారు మరియ, యోసేపులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ బైబిల్లో ఉన్న భక్తులందరూ, యోసేపు దేవుని చిత్తానికి లోబడ్డాడు, అబ్రహాము దేవుని చిత్తానికి లోబడ్డాడు. ప్రత్యక్షత కలిగింది అబ్రహాముకి. అబ్రహాము వెంట శారా వచ్చింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భర్త ఒప్పుకున్నప్పుడు, ఆ చిత్తము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భార్య కూడా ఒప్పుకున్నప్పుడే ఆ యొక్క ప్రణాళిక అనేది సజావుగా సాగిపోతుంది. భర్త దేవుని చిత్తం చేయాలని చూస్తుంటే భార్య లోబడకుండా ఉంటే చాలా గలిబిలిగా ఉంటుంది. అలాగను యోసేపు, మరియలు ఇద్దరు దేవుని చిత్తానికి లోబడ్డారు. బైబిల్లో ఉన్న భక్తులందరూ, దేవుడు పిలుచుకున్న భక్తులందరూ లోబడనోళ్ళు ఉన్నారు కొంతమంది. దాని పర్యవసానాలు ఏం జరిగాయో బైబిల్ సెలవిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇందాక పేతురు విషయం తెలుసుకున్నాం. ఎంతో గొప్ప సేవకుడు కావలసినటువంటి పేతురు యెరూషలేముకు మాత్రమే పరిమితం అయిపోయాడు. ఎక్కడో చీచా అనిపించుకునేటువంటి సౌలు దేవుని చిత్తానికి లోబడి పౌలుగా మారి ప్రపంచ సేవకునిగా నిలిచాడు. ఈరోజు మనం చదువుకునే పత్రికలన్నీ పౌలువే. ఎక్కువ ప్రతి సంఘములో బోధించబడే పత్రికలన్నీ పౌలే. సంఘానికి పత్రికలు పౌలు రాసినంతగా ఎవరు రాయలేదు. రాశారా? దేవుని చిత్తానికి లోబడితే ఆ స్థితి ఉన్నతంగా ఉంటుంది, బహు ఉన్నతంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడటానికి, మాట్లాడటానికి ఎవరు వచ్చారు? తల్లి తమ్ముళ్ళు వచ్చారు. అంటే ఓన్ ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీ. వాళ్ళ ఆలోచన ఏంటంటే, నా కొడుకే కదా అని మరియమ్మ. నేను మళ్ళీ చెప్తున్నా, మరియమ్మ నిందలు పడలేదు, అవమానాలు పడలేదు. ఆ కాన్సెప్ట్లో నుంచి బయటకు రండి మీరు. అలా నిందలు అవమానాలు పడకుండానే భర్త అయిన యోసేపు కాచుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రయాణాలలో బెత్లెహేముకు ఒకసారి, ఐగుప్తుకు ఒకసారి, ఈ ప్రయాణాల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. హేరోదు పిల్లలను చంపాలనుకున్నప్పుడు పారిపోయే విషయంలో, అలాంటి విషయాల్లో ఇబ్బంది పడ్డారు. కానీ కడుపు మోస్తున్నందుకు ఎలాంటి నిందలు పడలేదు, ఎలాంటి అవమానాలు పడలేదు. ఎవరి వల్ల? అలా పడకుండా కాచుకున్నవాడే భర్త అయిన యోసేపు. దట్స్ ఆల్. ఇప్పుడు మరియమ్మ ఏమనుకుందంటే, నా కొడుకు కదా, నేను 10 నెలలు మోసి కని పెంచాను కదా, నేను వచ్చానని చెప్తే మీటింగ్ మధ్యలో ఆపేసి వస్తాడేమోలే అనుకుంది. తమ్ముళ్ళు అనుకున్నారు, మేము తమ్ముళ్ళం కదా. అంటే సొంత ఫ్యామిలీకి ఏముంటుందమ్మా? ఏముంటుంది సొంత ఫ్యామిలీకి? ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఒక్కదాంతో వీళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు మీటింగ్ చెప్తుంటే, వాక్యం చెప్తుంటే
మందిని పంపించారు. ఏమని? ఇదిగో నిన్ను కలవడానికి మీ అమ్మ మీ సహోదరులు వచ్చారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాలా? కొద్దిసేపు కూర్చోమను, మీటింగ్ అయిపోయినాక వచ్చి మాట్లాడతా అని చెప్పాలా. ఏమంటున్నాడు యేసుప్రభు? అమ్మ ఏమంటున్నాడమ్మా? ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు? తల్లి, తమ్ముళ్ళు, సహోదరులు, బిడ్డలు, కొడుకులు అంటే సొంతం, మన సొంతం, మన రక్తం సొంతం. దేవునికి ఎవరు సొంతం, ఎవరు బిడ్డలు? దేవునికి ఎవరు కొడుకులు, ఎవరు కూతుర్లు? దేవునికి ఎవరు సొంతం అంటే దేవుడు అంటున్నాడు, నా తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే నా సొంతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారందరిని చూపించుంటున్నాడు, దేవుని చిత్తము చేయువారే, దేవుని చిత్తానికి లోబడిన వాళ్ళే నాకు సొంతమైన వాళ్ళు, నా సొంతం. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ దేవుని సొంతం కాదు. మనం అంటామే రక్త సంబంధికులు, బంధువులు, దూరపు బంధువులు. ఏమంటాం? ఏదైనా ఒక శుభకార్యము జరిగేటప్పుడు మనం బంధువులను పిలవాలి, ఇంటికి పిలవాలి అంటే, పెళ్ళికి పిలవాలి అంటే ఫస్ట్ మన సొంతమైన వాళ్ళని, దగ్గర వాళ్ళని పిలుస్తాం. తర్వాత కొంచెం దూరం, ఆ తర్వాత దూరంగా ఉండాలని పిలుస్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు దేవునికి కూడా సొంతమైన వాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో. ఎవరు వాళ్ళంటే, ఎవరైతే ఆయన చిత్తానికి తమను తాము అప్పగించుకుంటారో వాళ్ళే సొంతమైన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తము ఎవరెవరికైతే బయలుపరచబడుతుందో, చాలా మంది ఉన్నారు బైబిల్లో, కానీ కొందరికే ఆయన చిత్తము బయలుపరచబడింది. ఆ బయలుపరచబడిన దేవుని చిత్తానికి ఎవరైతే లోబడ్డారో వారు ఉన్నత స్థానములో నిలబెట్టబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి అత్యంత సన్నిహితులు, దేవుణ్ణి నమ్మిన బిడ్డలలో, సేవ చేస్తున్న సేవకులలో, దేవుణ్ణి నమ్మిన వారందరిలో దేవునికి అత్యంత ఆప్తులు ఎవరు అంటే, దేవుని చిత్తాన్ని తెలియబడినప్పుడు వాక్యము ద్వారా కానీ, సేవకుని ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ, ప్రార్థనలో కానీ దేవుని చిత్తము తెలియబడినప్పుడు అది దేవుని పని కొరకై ఉంటుంది. సేవకుని స్వలాభం కొరకో, సేవకుని కుటుంబం కొరకో అది ఉండదు. సేవకుని ద్వారా తెలియపరచబడితే, దేవుని ద్వారా, వాక్యము ద్వారా తెలియపరచబడితే అది దేవుని పని నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై ఉంటుంది. అది నీ కుటుంబానికి మేలుకరమైనదై ఉంటుంది. అలాంటి దేవుని చిత్తం తెలియబడినప్పుడు ఎవరి గురించి, దేని గురించి ఆలోచించకుండా ఎవరైతే తమను తాము ఆ దేవుని చిత్తానికి అప్పగించుకుంటారో వారే దేవునికి అత్యంత ఆప్తులు, అత్యంత సన్నిహితులు. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఒకటి, దేవుని చిత్తానికి అప్పగించుకునేవారు దేవునికి అత్యంత సన్నిహితులు. రెండు, దేవుని చిత్తం ఎవడైతే జరిగిస్తాడో. ఇప్పుడు చూడండి, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోకం చేరడంట. అంటే ప్రార్థించే వాళ్ళందరూ పరలోకం రారు, మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరలోకం రారు. దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకున్న వాళ్ళు. ఏంటి దేవుని చిత్తం? బైబిల్ గ్రంథం అంతా దేవుని చిత్తమే. ఇదంతా దేవుని మనసులో మాట, దేవుని ఉద్దేశం. బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటే ఏంటి? ఈ మన చేతుల్లో ఉన్న బైబిల్ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. ఈ దేవుని చిత్తాన్ని చదివినప్పుడు, ఈ దేవుని చిత్తాన్ని విన్నప్పుడు, ఈ దేవుని చిత్తాన్ని చూస్తున్నప్పుడు, ఆ దేవుని చిత్తానికి ఎవరైతే తమను తాము అప్పగించుకుంటారో, లోబడతారో వారే పరలోకం చేరతారు తప్ప దేవుని చిత్తానికి లోబడకుండా, అంటే వాక్యానికి లోబడకుండా
దేవుని మాటలకు లోబడకుండా, దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా, లోక మర్యాదలు అనుసరిస్తూ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వాళ్ళకేం చెప్పాలో వీళ్ళకేం చెప్పాలో అని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఆచారాలకు, సాంప్రదాయాలకు, పద్ధతులకు, పెద్దల మాటలకు విలువనిచ్చి, బంధువులకు, స్నేహితులకు, చుట్టాలకు వాళ్లకు విలువనిచ్చి దేవుని చిత్తాన్ని త్రోసి వేసేవాడు ఎంత పొడవు సేవకుడైనా, ఎంత ఏండ్ల తరబడి విశ్వాసి అయినా పరలోకం చేరరు. ఇది క్లియర్. దేవుని చిత్తానికి లోబడటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంట్రా అంటే, దేవుని చిత్తం అయితే జరుగుతుంది. దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం ఎవరు చెప్పినారు నీకు? నీ యొద్దకు ఆ మాట వచ్చింది అంటే, నువ్వు వింటున్నావంటే దేవుని చిత్తము కాబట్టే నువ్వు వింటున్నావు. దేవుని చిత్తము కాబట్టే నీతో మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తం కాబట్టే, వాక్యంలో లేనిది నువ్వు వింటుంటే వదిలేయి. దేవుడు చెప్పని విషయము నువ్వు వింటుంటే వదిలేయి. కానీ అది దేవుని మాట అయినప్పుడు, దేవుని పని కొరకైనప్పుడు, నీ కుటుంబ ఆశీర్వాదము కొరకైనప్పుడు ఇంక అన్ని పక్కన పెట్టేసి, ఎవరి వలె? హోషేయ వలె. హోషేయ దేవుని చిత్తము మాత్రమే చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆయన పేరు. పేతురులాగా అన్ని అడ్డమైన మాటలన్నీ ముందర పెట్టుకొని, దేవుడు చెబుతున్న మాట కూడా ఆయన పక్కన పెట్టేసి, ఇది అపవిత్రమైంది, ఇది నిషిద్ధమైంది, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు. అరే, వాక్యములో దేవుడు చెబుతూ ఉన్నప్పుడు ఇంకా నీవు వాటి గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. అప్పుడు అట్లా చెప్పినావే, అప్పుడు అట్లా రాసిచ్చినావే, అప్పుడు ఎట్లన్నా రాసి అని ఇప్పుడు నీకు చెప్తున్నది. నువ్వే కదా అపవిత్రమైనవి తినొద్దన్నావు, నువ్వే కదా నిషిద్ధమైనవి తినొద్దన్నావు. ఒరే, అప్పుడు చెప్పింది నేనే, ఇప్పుడు చెప్తుంది. వెనక చెప్పిన మాట ముఖ్యమా, ఇప్పుడు చెప్పిన మాట ముఖ్యమా? ఏమండి? వెనక చెప్పిన మాట. అప్పుడు అట్లా చెప్పినావు, ఇప్పుడు ఇట్లా చెప్పినావు. అప్పుడు అట్లా చెప్పిన దేవుడే ఇప్పుడు ఇట్లా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పిన దేవుడే ఇప్పుడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపి అంటున్నాడు. ఏది ఇందాం? మాకు అదే బాగుంది. ఏది ఏది అందుకే మనం అదే పాటిస్తున్నాం. ఎవడన్నా కొట్టనీకి వస్తే కొట్టు అంటామా? కొట్టు ఎట్టగొడతావా అంటాం. ప్రభు మాట మనం ఏంటంటే, మనకి ఏది అవసరమో, ఏది అనుకూలంగా ఉంటుందో దాన్నే చూసుకొని పోతాం. కానీ దేవుని చిత్తం మనకు అనుకూలంగా ఎప్పుడు ఉండదు. కానీ దేవుని చిత్తానికి లోబడితే అది మనకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. బైబిల్లో ఆది కాండం నుండి దేవుని చిత్తానికి లోబడిన ప్రతి భక్తుడు ఆశీర్వదించబడ్డాడు. ప్రతి భక్తురాలు ఆశీర్వదించబడింది. ప్రస్తుతము ఉన్న సేవకులలో, విశ్వాసులలో, మందిరానికి వెళుతున్న వారిలో దేవుని వాక్యము విని వాక్యానికి లోబడిన, దేవుని చిత్తానికి లోబడిన ప్రతి విశ్వాసి దీవించబడింది. వాక్యానికి, దేవుని చిత్తానికి లోబడకుండా ఈ నిషిద్ధమైనవని, అపవిత్రమైనవని, ఆచారాలని, సాంప్రదాయాలని, పెద్దలని, అవని ఇవని తీసుకొని వచ్చి వాక్యాన్ని మన అవసరానికి పక్కన పెట్టేసి, అవసరం లేనప్పుడు చేత పట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా దేవుడు చెప్తున్నాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. దీన్ని బట్టి మీరు ఏమై ఉన్నారో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. నిజంగా దేవుని చిత్తానికి లోబడే మనసుందా? ఎలాగన్నా కుటుంబాలతో ఉన్నాం, బంధువులతో ఉన్నాం, రక్త సంబంధికులతో ఉన్నాం, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు. హోషేయకు అందరు ఉన్నారు. ఎవరు లేరు, కుటుంబాలు లేకుండా ఎవరైనా ఉన్నారా? అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ బంధువులు ఉన్నారు. దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను చేయమంటూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను లోబడమంటూ ఉన్నప్పుడు నీకు ఇంక అందరితో పని లేదు. దేవునికి నీకు పని. ప్రైజ్ ది లార్డ్. హోషేయ ఆ మాట అన్నప్పుడు మారు మాట్లాడలేదు. ప్రభువా సరే నువ్వు చెప్పావు, నేను వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నాడు. అతని ద్వారా యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరించబడి దేవుని వైపు త్రిప్పబడ్డారు.
దేవుని చిత్తము నెరవేర్చబడింది. ఏం కావాలండి ఈ జీవితానికి? దేవుని చిత్తము నెరవేర్చడం కంటే ఏది శాశ్వతం కాదని మనమే చెప్తాం. ఎవరు శాశ్వతం కాదని మనమే చెప్తాం. నేను చెప్పాను కదా ఇందాక, ఒక్కసారి కరోనా వచ్చే నీ అనుకున్న వాళ్ళు నీ దగ్గరికి రారు, నా అనుకున్న నువ్వు వాళ్ళ దగ్గరికి పో. ఎవరింట్లో వాళ్ళం బీగాలు వేసుకొని మరీ ఉంటాం. ఏమొచ్చే మరి ఎవరికెవరు? ఏదో ఎబోలా వైరస్ అంట, జాగ్రత్తగా ఉండండి. ఏమండి, దేవుని చిత్తము తెలియబడినప్పుడు లోబడండి, మంచిది. దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు. దానికి కారణాలు తీసుకొని వచ్చి జోడించకండి. దేవునికి మించిన కారణాలు మనకు అవసరం లేదు. దేవుని చిత్తానికి మించిన కారణాలు మనకు అవసరం లేదు. నేను ముఖమాటం లేకుండా చెప్పేస్తాను. నాకు అన్నలు ఉన్నారు, చాలామంది కుటుంబం ఉంది నాకు. కానీ దేవుని వాక్య విషయంలో వస్తే ఒక్కటే మాట, అంత ఖచ్చితం అంటే అంతే. నేను చనిపోయిన తర్వాత నన్ను జున్నికి ఎవరు వచ్చారో ఎవరు రారని ఆలోచించను. చనిపోయిన తర్వాత నా శవాన్ని బూడ్చారని ఆలోచించను. బతికున్నప్పుడు నేను చెప్పే దేవుని మాటలు విని మనసు మార్చుకోలేనోళ్ళు చనిపోయిన తర్వాత నా శవాన్ని బూడ్చే మాత్రం నాకు సంతోషం కలుగుతుందా? ఏమండి, ఒకటే చెప్తా, కుక్క చచ్చిపోయినా బజార్లో పెట్టరు, కుక్కని అని ఒకసారి పడేస్తారు. మరి మనల్ని పెడతారా? పెట్టరు. భయపడగాకండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం దేవుని చిత్తాన్ని త్రోసివేసి ఊరికే నామమాత్రపు క్రైస్తవులాగా బ్రతకండి. ఖచ్చితమైన దేవుని చిత్తానికి లోబడే హోషేయ లాంటి, యోసేపు లాంటి భక్తుల్లాగా, అబ్రహాము లాంటి భక్తుల్లాగా, ఇస్సాకు లాంటి భక్తుల్లాగా, మోషే లాంటి భక్తుల్లాగా బ్రతకండి. అలాంటి కృప దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక.